మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ బాబా టెంపుల్ లోనే ఒక దుని నిరంతరం కాలుతూ ఉంటుందట. ఎందుకు దాని స్పెషాలిటీ ఏంటి అన్ని తెలుసుకుందాం గానీ, ఈ అసలు ఎందుకు దుని వేస్తారు అని అంటే ఇక్కడ ఉన్న భక్తులు కొంతమంది చెప్పారు, అహంకారం అవి కోరికలు కొందరు నెరవేరడానికి, లేకపోతే మన లోపల ఉన్న అహంకారాన్ని తగ్గించుకోవడానికి ఇలాంటి దునిలో పూర్తి అని ఒక కొబ్బరికాయని వేసి వాళ్ళ మొక్కును చెల్లించుకుంటారట. అసలు దాని వివరణ కూడా ఏంటో తెలుసుకుందాం. అమ్మ ఒక్క నిమిషం, మీరు దునిలో కొబ్బరికాయ ఇస్తున్నారు దేని గురించి? మంచి జరగాలని, పిల్లలకు మాకు మంచి ఉండాలని కోరుకొని వేస్తాం. ఎన్ని వారాలు ఇస్తారు? ఇప్పుడు నచ్చినప్పుడు వేస్తాం. ఇట్లా అంతే. అంటే కామన్ గా ఇక్కడ ఇది స్పెషాలిటీయా? ఇవాళ గురు పౌర్ణమి కదా, అందుకోసం వచ్చి ఇట్లా చేసుకుంటున్నాం. ఎన్ని ప్రదక్షిణాలు చేసి వేయడం ఏమైనా నియమాలు ఉన్నాయా? ఏం లేదమ్మా దీనికి. సాయిబాబా గుడికి ఇందులో నెయ్యి, నవధాన్యాలు ఇవి ఉన్నాయి. ఇవి ఇవన్నీ కలిపి దాంట్లో వేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ నమస్తే. నమస్కారం. మీ పేరు? శ్రీపాద. ఓకే, ఈ దుని స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు మేము వచ్చినాము, దుని చూసినాం, అదేంటి ఆ స్పెషాలిటీ? మనలోని అహంకారము చివరికి లాస్ట్ కు ప్రతి మనిషికి మిగిలేది అదే కదా. అది ప్రసాద రూపంలో బాబా మన అందరి అహంకారాలను అందులో కాల్చివేసి దాన్నే మన పూదిలాగా ప్రసాదం ఇస్తారు. దాని వల్ల సకల రోగాలు తగ్గుతాయి, ప్లస్ మన జ్ఞానం కూడా వస్తుంది. దుని యొక్క ఆవశ్యకత చాలా ఉంటది. అది ఎప్పుడు 24 hours చాలా ఇయర్స్ నుండి వెలుగుతూనే ఉంటది. అది నిత్యం. ఇక్కడ ఓన్లీ గురువారం కాకుండా ఈ రోజు గురు పౌర్ణమి కాబట్టి ఈ రోజు ఇంకెక్కువ దునికి ఎక్కువ మంది ప్రియారిటీ ఇస్తున్నారు కదా. సో ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి ఉంది, పైన ఒకటి. ఇది కింద ఉండేది గురుస్థానము, పైన ఉండేది సమాధి మందిరం అన్నమాట. అదే విధంగా షిరిడిలో ఏ విధంగా ఉంటుందో ప్రతి షిరిడి ఆలయాలు ఎక్కడున్నా గురుస్థానం ఖచ్చితంగా ఉంటది. గురు స్థానంలో మనం ధ్యానం చేసుకోవచ్చు, పైన బాబా దర్శనం ఉంటది. థ్యాంక్ యూ, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చూసారా, వీళ్ళకి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కూడా రాకుండా మాక్సిమం అంత కట్టర్స్ దగ్గర నుంచి వాళ్ళకి అన్ని రెడీగా పెట్టిరు. అంటే ఎటువంటి అంతరాయం కలగకుండా, ఒకవేళ చేత్తో తీసుకునే అవకాశం లేకుండా. సో ఈ దునికి సంబంధించి ప్రత్యేకత ఉందట. దానికి కూడా పూజలు చేస్తున్నారు. మామూలుగా పూలు, కొబ్బరికాయ ఇట్లాంటివి పెట్టుకుంటూ కూడా పూజలు చేస్తున్నారు. చూడండి మీరు, దానికి కూడా ఏదైనా స్పెషల్ పూజ జరుగుతుందేమో మేబీ ఇక్కడ. సో చూస్తున్నారు కదా, బాబా గుడి దగ్గర ఎంత మంది ఉన్నారో దుని దగ్గర కూడా అంతే మంది ఉన్నారు. ఒకసారి గమనించినట్టయితే చాలా మంది ఇక్కడ ఉన్న విశిష్టత అక్కడ నుంచి మళ్ళీ కాస్త ప్రసాదంగా విభూతిని కూడా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే బాబా మన లోపల ఉన్న అహంకారాన్ని తగ్గించి వేసి మనకి ఒక మంచిని ప్రసాదించాలి, ఆయురారోగ్యాలు కూడా బాగుండాలని చెప్పి ఆ దునిలో కొద్దిగా దాని నుంచి వచ్చిన విభూతిని కూడా బాబాకి కుంకుమకు బదులుగా, ఇప్పుడు బాబాకి దగ్గర విభూతి కాబట్టి అది కూడా తీసుకొని పెట్టుకుంటున్నారు. సో ఇట్లాంటి ఒక ప్రత్యేకత గురు పౌర్ణమి కాబట్టి ఈ రోజు ఆదివారం అయినా కూడా ఇక్కడ ప్రతి గురువారం జరుగుతుందంట. సో ఇక్కడ ఆదివారం కాబట్టి నిరంతరంగా దుని అనేది వెలుగుతూనే ఉంది. థ్యాంక్ యూ.